కలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మేనే, నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలా చేయాలి, దేవునికి నచ్చినట్లుగా మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి అన్న టాపిక్ మీద నేను మీకు కొన్ని చెప్తాను. ఆ సబ్జెక్ట్ మీద ఉంటున్న విషయాలను మీకు నేను అందిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి అందును నెరవేరును గాక. మా అనుదినము ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారంగా మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అధికారములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులకు ఈ ప్రార్థన నేర్పించాడు. తనని వెంబడించిన వారికి ఈ ప్రార్థన చెప్పించాడు. ఈ రోజుల్లో నేర్పించే వాళ్ళు లేకదా చాలామంది వెవ్వేరు దారిలో తప్పిపోవటానికి. ఇప్పుడు చదువుకునే వయసులో చదువుకోకుండా వదిలేసినామంటే ఎడ్యుకేషన్ పాడైపోయేస్తుంది. ఒక ఉద్యోగం చేసుకోవాల్సిన వయసులో ఆ ఉద్యోగం మనం నేర్చుకోకపోతే మన జీవితం పాడవుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా ఒకరు నేర్పించే వాళ్ళు లేకపోయేటప్పుడే కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పు అడుగులు వేయటమే కానీ పల రకమైన ఇబ్బందులకి, సమస్యలకి మనం గురవటం మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులకు చక్కగా ఎట్ట ప్రార్థన చేయాలా, ఏ విధంగా ప్రార్థన చేయాలా, ప్రార్థన అంటే ఏంది అన్నది నేర్పిస్తున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, తప్పుగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తుంటారో తెలియదు కొందరికి. కొందరు తప్పు ప్రార్థనలు చేసేది. యేసయ్యా, మా భార్య కడుపులో పురుగో పుట్టని అంటాడు. నా భార్య కడుపులో పురుగో పుట్టం. ఎవరన్నా బిడ్డ కావాలని అడుగుతారు కానీ పురుగో పుట్టేంది అట్లా ప్రార్థన చేస్తారు. ఒక ఆయన అయితే ఎండలు కాసే మండల భూమిలో ఉండమని అంటాడు. ప్రార్థన అది. దేవా తండ్రి, ఎండలు కాసే మండల భూమిలో ఉన్నాను అంటాడు. అంటే ఎండలు కాస్తుండే అంట, మండలు కాలుతుండే అంట. ఆయన ప్రార్థన ఎప్పుడు చేసినాడు చేస్తాడు. మరి ఇంకొంతమంది అదొక రకంగా ఉంటారు. ఏమో అది ఎవరు చూడట్లే. మరి ఇంకొంతమంది ఉంటారు. అది ఏంటంటే అది మనం గ్రహించాలి. అది మన జీవితంలో మనం నేర్చుకోదగినవి ఎన్నో కలవు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రకంగా కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలామందికి కొన్ని ప్రార్థనలు తెలుసు, కొంతమందికి ప్రార్థనలు తెలియదు. ఏదైనా ఎక్కడ ఎలాగ ప్రార్థన చేయాలో అన్నది చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. పెళ్లిలో పోయి ఏడుస్తా ప్రార్థన చేయకూడదు. పెళ్లిలో ఒక ఆయన అయితే ఏడుస్తా ప్రార్థన చేశాడు పెళ్లిలో.
అదే ఉపవాస ప్రార్థన, లేకపోతే ఇంకేదన్నా దుఃఖ ప్రార్థన, లేదా దుఃఖింటికి వచ్చినమా, ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ రీతిగా ప్రార్థన చేయాలన్న తెలివితేట కూడా ప్రతి వాళ్ళకి అవసరం. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన అనేది ఎలా చెయ్యాలా, ఏ విధంగా చెయ్యాలా, ప్రార్థన ఏ విధంగా చేయటం అన్నది వాళ్ళకి నేర్పిస్తున్నాడు. నెంబర్ 1 ఫస్ట్ మనం చదువుదాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. అంటే మొదటగా దేవుణ్ణి పిలుచుకోవాలంట మనం, పరలోకమందున్న మా తండ్రి అని. దేవుని తట్టు మనము ఆయన తట్టు చూస్తా మనం దేవుని తట్టు పరలోకమందు తండ్రి అని పిలిచేది నేర్చుకోవాలి. మనకి ఏదన్నా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఏదైనా బండి గుద్దింది అనుకో, ఎవరిని పిలుస్తాం? అమ్మా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అమ్మా అట్ట అంటాం, అరుస్తాం. ఆ మారిగా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు పరలోకపు తండ్రిని పిలవాలి. ఆయన మనకి అబ్బా తండ్రి అని బైబిల్లో ఉంది. నేను మీ తండ్రిని అంటాడు. కాబట్టి ఆయన తండ్రి, కాబట్టి మన అందరికీ ఆయన మనం పిలిచేది నేర్చుకోవాలి. మొదటగా తండ్రి అని పిలవాలి. చాలా మంది అట్లా పిలిచేది లేదు. ఏదన్నా కష్టం వస్తే వాళ్ళని వీళ్ళని వెతుక్కుంటా పోతారే కానీ తండ్రిని పిలవరు. దేవుని తట్టు, ఆయన తట్టు చూడరు. మీరు యేసు ప్రభు చూడండి, ఎక్కడ ప్రార్థన చేసినా యేసు ప్రభు ప్రతి ప్రార్థన మీరు కానీ బైబిల్లో చదివితే తండ్రిని పిలుస్తానే ఉంటాడు. ఆ ప్రజలకి 5 రొట్లు 2 చేపలు అద్భుతం చేయాలా, చేసేటప్పుడు ఏం చేసింది తెలుసా? ఆ గంపని చేతిలో తీసుకొని ఆకాశం తట్టు కన్నులెత్తి నా తండ్రి అంటాడు. ఏమంటాడు? నా తండ్రి అంటాడు. లాజర్ని సమాధుల నుంచి లేపేటప్పుడు కూడా తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఆయన అద్భుతం చేసేటప్పుడు కూడా తండ్రికి ప్రార్థన, తండ్రిని అని పిలుస్తా ఉంటాడు ఎప్పుడు. ఈ రోజుల్లో అట్లా లేదు. ఈ రోజుల్లో దేవునికి పిలిచి ప్రార్థన చేసుకునే వాళ్ళు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినట్లుగా మనము తండ్రిని ఏం చేయాలంటే ఆయన మనం పిలవాలి. మనం పిలిచే వాళ్ళంగా ఉండాలి. తండ్రిని మనం పిలవాలి. అలా పిలిచే అనుభవం మన దగ్గర కనపడాలి. వాక్యంలో రాయబడినట్లుగా, మీ వాక్యంలో రాయబడినట్లుగా ఆ మాటను మరొకసారి చదువుతాను. పరలోకమందున్న మా తండ్రి అని. మొదటగా నీ ప్రార్థనలో దేవుణ్ణి నువ్వేం చేయాలి? పిలుచుకోవాలి. నీ ప్రభుని నువ్వు పిలుచుకోవాలి. ఆ అలవాట, ఆ వాడుక నీ దగ్గర ఉండాలి. రెండేదిగా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. రెండేది, ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచాలి. ఆయన నామానికి ఎక్కడ దోషం తేకూడదు, అవమానం తేకూడదు, నింద తేకూడదు. ఆయన నామాన్ని సిగ్గు తీసేటట్టుగా ఎక్కడ మనం చేయకూడదు. వీళ్ళంతా క్రైస్తవులా, వీళ్ళంతా చర్చికి పోతున్నారా, వీళ్ళంతా ఇలాగ ఉంటున్నారా, ఒట్టి మోసగాళ్ళు, అబద్ధగాళ్ళు అని మనల్ని ఎవరు అనకూడదు. మన దేవుణ్ణి అనకూడదు ఎవరు. ఆయన నామానికి మనం ఎక్కడ కూడా దోషణ తేకూడదు. బైబిల్లో మీరు కానీ చదివిందంటే మిమ్మల్ని బట్టే నా నామం దూషించబడుతుందని ఉంటుంది వాక్యం. అన్య జనుల మధ్యలో మిమ్మల్ని బట్టి నా నామం దూషింపబడుతున్నది అని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామం మహిమపరచబడేటట్టుగా నువ్వు చేయాలా. రెండేది, తండ్రిని పిలుచుకోవాలా. రెండేదిగా నువ్వేం చేయాలా? ఆయన నామానికి మహిమ తేవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు మేము కూడా క్రిస్టియన్ యాత్రలో జీవిస్తున్నాం కదా. జీవించేటప్పుడు మేము చాలా భయంతో జీవిస్తాం. ఎక్కడైనా పొరపాటు అవుతుందేమో, ఎక్కడైనా సమస్యలు వస్తాయేమో, ఎక్కడైనా మన మీద అభాండంగా ఏదైనా అంటారేమో, ఎక్కడైనా మనం దేవునికి ఇబ్బంది, చిగ్గు తెచ్చేవాళ్ళం అవుతామని చెప్పి చాలా విషయాలను మేమేం చేస్తామంటే అవాయిడ్ చేస్తూ ఉంటాం. అవన్నీ తొలగిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మ్యారేజ్ లైసెన్స్ కదా, నేను మ్యారేజ్ హోల్డర్ నేను. కాబట్టి ఎక్కడైనా ఫీజు ఈగిపోయింది అనుకోయా, నేను వాళ్ళని ప్రెషర్ చేసి అడగలేను. ఎందుకు చెప్ప? నేను అడిగిందనంటే నన్నేమంటారు వాళ్ళు? ఏమంటారు? ఈ మనిషి డబ్బులకి కకృతి పడుతున్నాడు, ఈ మనిషి డబ్బులకి ఎదురు చూస్తున్నాడు అంటారు.
అదేవిధంగా నేను ఏదన్నా ఒకటి ఎవరికన్నా తెలిసిన వాళ్ళ బిలీవర్స్కి ఏదన్నా ఒకటి వస్తువు అమ్మాలనుకో, చర్చ్ వస్తువుని, ఇది తీసుకోండి ఏదన్నా ఇవ్వండి అని అనుకోండి. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే నేను తిరగ అడగనవదు. ఎందుకు చెప్ప? ఎంత ఖరారుగా ఉండరా పాస్టర్ అమ్మ, ఈమె ఎక్కడికి పోతాం మనం, ఇక్కడికే కదా వచ్చేది మనం. అట్లని దేవుని నామం అక్కడ దూషింపబడతా వస్తుంది. అందువల్ల చాలా వరకు ఆ భయపడుతూ సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదని భయపడుతా జీవించే విధానాలు ఉంటాయి. ఆయన నామానికి ఎక్కడ సిగ్గు తేకుండా, అవమానం తేకుండా, ఆయన నామం ఎక్కడ దూషింపబడకుండా మహిమపరచబడేటట్లుగా నువ్వు నీ ప్రార్థన, నీ జీవితం కనపడాలి. మహిమ దేవాల, నిన్ను బట్టి ఆయన నామం మహిమపరచబడాలా, ఆయన నామం హెచ్చించబడాలా, ఆయన నామం ఉన్నతగా చూపించబడాలి. అది మనం చెయ్యాలి. అదిదా యేసు ప్రభు చెప్పాడు. మొదటిగా తండ్రిని పిలవండి, రెండోదిగా నీ నామం మహిమపరచబడునుగాక అనండి. ఆయన నామానికి ఎప్పుడు మహిమ తెచ్చే ప్రార్థన మీ దగ్గర ఉండాలి అంటాడు. అట్ల తర్వాత ఏ రాయపడిందో చూడండి. అట్ల తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యం, పరలోకంలో ఏం జరుగుతుందో అది మన కుటుంబాల్లో మన యందు ఉండాలని ఆశపడాలి. చాలా ఇంట్లో అట్లేదు. నేను చెప్పిందిదా చట్టం, నేను చెప్పిందిదా వినాలా, నేను చెప్పిందిదా చెయ్యాలా. అట్లని నా పిడిచే మొయ్యలకు మూనే కాలని అని అంటారు కదా, ఆ మరిగా పిడివాదంగా ఉండకూడదు. చాలా భయంకరంగా కఠినమైన హృదయం గల వారమై ఉండకూడదు. నీ రాజ్యము వచ్చునుగా కంటే అని తెలుసా, నీ చిత్తం అక్కడ లేఖనాలు రాయపడినట్లుగా, పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. దేవుని రాజ్యం మన ఇంట్లో ఉండాలి, దేవుని రాజ్యం మన ఇంట్లో జరగాలి, దేవుని పరిపాలన మన గుడారంలో ఉండాలి. అట్లా మనం ఇష్టపడాలి. మీరు బైబిల్లో కానీ అబ్రహాము, ఈసాకు, యాకోబు వాళ్ళని కానీ, వాళ్ళ ప్రేయర్ కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళని కానీ చూసారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము యాత్రికులమి ప్రయాణికులమి అంటారు. ఏమంటారు? మేము యాత్రికులమి ప్రయాణికులమి. మా లైఫ్ను వచ్చి డిసైడ్ చేసేది ఎవరు అంటే దేవుడు. మా లైఫ్ని మేము డిసైడ్ చేసుకునేది ఎవరు అంటే దేవుడు. ఆయన మమ్మల్ని చక్కగా నడిపిస్తూ ఉంటాడు. మేము ఎప్పుడు మా ప్రకారం మేము బ్రతకాలని మేము ఎప్పుడు కూడా అనుకోము. ఎందుకంటే ఆయన రాజ్యం, ఆయన కార్యం అక్కడ జరగాలి, అట్లని ఇష్టపడతాం. అప్పుడు చూడండి, మనం నీ రాజ్యము వచ్చును గాక అంటే దేవుని రాజ్యం మన అందు ఉండాలి. ఆయన రాజ్యంలో ఏముంది? సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, కలత లేని జీవితం, కన్నీళ్లు లేని జీవితం, అద్భుతమైన ఆశ్చర్యమైన జీవితము ఆయన రాజ్యములో ఉంది. ఆమేన్. దానికి ఒక ఉదాహరణ, ఒక మాట చెప్తాను. యేసు ప్రభు, అయ్యా నీ రాజ్యం ఎక్కడ ఉందన్న అని అడుగుతాడు ఒక ఆయన. నీ రాజ్యం ఎక్కడ ఉంది, నీ రాజ్యం ఎట్టుంటుంది అని అడిగారు. నీ రాజ్యం ఎట్టుంటుంది అయ్యా అట్లని అడిగారు. మనం కూడా అడుగుతారా, మీ ఇల్లు ఎక్కడ, మీ ఇల్లు ఎట్టుంటుంది అని అడుగుతారు కదండి. మీ ఇల్లు ఎక్కడ, మీ ఇల్లు ఎట్టుంటుంది అని అడుగుతారు ఎవరన్నా. అప్పుడు మనం దాన్ని డీటెయిల్ చెప్తాం. మా ఇల్లు కట్టించుకున్నానండి, ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్, ఇంట్లో ఏసీ వేసుకున్నాను, మా ఇంట్లో మంచి అద్భుతంగా కట్టామండి అనే డీటెయిల్స్ మనం చెప్తా ఉంటాం. యేసు ప్రభు కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చాడు. ఏమేమి డీటెయిల్ తెలుసా? నా రాజ్యములో ఆకలి దప్పులు ఉండవు. ఏమన్నాడు? ఆకలేసేది ఉండదు, దప్పుకులు ఉండవు, నీళ్లు దాహం వేసేది ఉండదు. నా రాజ్యములో కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. 24 గంటల సేపు అక్కడ నీతి సూర్యుడు ఉదయిస్తానే ఉంటాడు. తేజో మహిమ అక్కడ ఉంటనే ఉంటుంది. నా రాజ్యములో గొడవలు లేవు, సమస్యలు లేవు, కన్నీళ్లు లేవు. నా రాజ్యములో పాపము లేదు. నా రాజ్యములో పల విధమైన కార్యాలు ఏవి కూడా లేవు. పవిత్రంగా, స్వచ్ఛంగా నా రాజ్యములో స్వచ్ఛమైన నీతిని కనపరుస్తున్న రాజ్యం ఉంటుంది అంటాడు ఆయన. వాళ్ళందరూ బెత్తరపోతారు. దీనికి మించి ఏం కావాలండి?
దుఃఖం ఉండదంట, కన్నీళ్ళు ఉండవంట, బాధలు ఉండవంట. ఏంటంటే ఆయన రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవంట. అప్పుడు అంత అద్భుతమైన రాజ్యం. అప్పుడు ఆయన రాజ్యం అలాంటిది కాబట్టి ఆ రాజ్యము వచ్చునుగా, కానీ మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. ఆమేన్. ఆ రాజ్యం నా దగ్గర ఉండాలి, ఆ రాజ్యం నా యందు ఉండాలి అని మనం ఎప్పుడు కూడా ఇష్టపడతా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వాక్యం, మళ్ళా ఆ కంటిన్యూ మాటలని చదువుతాం. ఓకే, అందులో రాయబడినట్లుగా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందును నెరవేరునుగాక. పైన దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏది పెట్టాడో అది భూమి మీద మనం ఏం చేయాలా? చెయ్యాలా. ఈ మాటలన్నీ ఈ భూ సంబంధమైన మాటలు కాదు. ఇవన్నీ ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుడిది. మోషేకి సీనాయి కొండ మీద ఇచ్చాడు, హోరేబు కొండ. 40 రోజులు మోషేతో మాట్లాడి 5 కాండాలను ఇచ్చాడు. 5 కాండాలని 40 రోజుల్లో 5 కాండాలు చెప్పాడు దేవుడు. ఎట్టెట్ట ప్రజలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ రకంగా బ్రతకాలి, ఏ విధంగా పవిత్రపరచుకోవాలి, ఎంత స్వచ్ఛమైన లైఫ్ వాళ్ళకు ఉండాలన్నది మోషేకి 40 రోజులు చెప్పాడు. అప్పుడు దేవుని మాటలు ఇందులో ఉండేయండి. బైబిల్లో రాయబడినట్లుగా మీరు చదివిన ఈ వాక్య భాగంలో నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేరబడునుగాక. అంటే భూమి మీద కూడా దేవుని కార్యాలు ఉండాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నా, డీజే పెట్టుకుంటే ఎట్టుంటుంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఇది దేవుని పరలోకంలో ఉందా? నేను డీజే పెట్టుకొని సినిమాకి నేను డాన్స్ అన్నానంటే అది దేవుని నిర్ణయమా? కాదు. అది పరలోకంలో దేవుని చిత్తం ఏదుందో అది భూమి మీద ఏం చేయాలా? జరగాలి, భూమి మీద నెరవేర్చాలి. మనం ఎంతమంది దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళు ఉండడం మనం ఆలోచన చేద్దాం. దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నానా? ఇది పరలోకపు ప్రార్థన. తన శిష్యులకి యేసయ్య చెప్పిస్తున్నాడు, ఆయన చిత్తాన్ని భూమి యందు నెరవేర్చబడును గాక, అట్లని ప్రార్థన చేయండి అని. ఇప్పుడు మనం కూడా అంటాము, మే బుడ్డమ్మియా, బుడ్డమ్మియా, ఏందమ్మా బుడ్డమ్మియా? అప్పటికి పేరు పెట్టిల్లా, నేను షారు నేను పేరు పెట్టిల్లా, బుడ్డమ్మియా అంటావు అని అంటామా? నేర్పిస్తాం. తప్పు జరిగితే ఆ తప్పును మనం ఏం చేస్తాం? అప్పుడు పరలోకంలో ఏది ఉందో అది భూమి మీద జరగాలి. భూమి మీద ఒక చిన్న విషయాన్నే మనం కానీ సరిచేయలేకపోతే కష్టం అది. అప్పుడు చూడండి, పరలోకంలో దేవుని చిత్తం భూమి మీద జరగాలంటే మనం కూడా ఆ చిత్తం ఏముందో తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా మనం చేసేది నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చేసే సేవ పరలోకపు చిత్తం. ఇది నాది కాదు. మా నాయన అబ్రహాం రాయలేదు దీన్ని, మా తాత ముత్తాతలు ఎవరు రాయలే. ఈ బాటలో పోవాలని ఎవరు నియమించాల. ఇది ఎవరి సేవ అంటే దేవాది దేవుడైన ప్రభు అయిన సర్వోన్నతుడైన దేవుడిది. ఆయన చిత్తాన్ని తెలుసుకొని నేనేం చేస్తున్నాను? సేవను చేస్తున్నాను. నా డ్యూటీ ఏంది? బలహీనులను బలపరచటం, పాపంలో ఉన్న వారిని నీతిమంతులుగా మార్చటం. ఏంటండి? అంతే లైఫ్ అనుకున్న వాళ్ళకి మరో జీవితం ఉందని చెప్పి ఇవ్వటం, వాళ్ళని మారు మనసు రక్షణలోకి నడిపించటం, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి సొంత రక్షకుడుగా ఉండి వారిని దేవుని రాజ్యానికి సిద్ధపాటు చేసేద్దా నా డ్యూటీ. ఇదిదా నా జాబ్. దీనికోసం మైకులు, లైట్లు, ఫ్యాన్లు, సాపలు, రెంట్లు, బెంచ్లు, ప్రయాసాలు, పరుగులు ఇవన్నీ ఎందుకంటే దేవుని చిత్తం చేయాలి. భూమి మీద ఆయన చిత్తం చేయాలి. ఆత్మల రక్షణలోకి నడపాలి, వారిని దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెట్టాలి. దానికోసం పాస్టర్ పదే పోరుకడేది. పాస్టర్ మాట వింటే పర్వాలేదు, దేవుని చిత్తం చేసేదానికి ఒక పాస్టర్ గారు ఉన్నారు, అది మనం చేస్తున్నాడు ఆయన. ఆ చిత్తానికి మనం కూడా లోపల ఇంక్లూడ్ అవ్వాలి. ఇంక్లూడ్ అవ్వకపోతే ఎట్ట? ప్రభు అంటాడు, పరలోకమందు నీ చిత్తము ఎలాగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందును నెరవేరును గాక. పరలోకంలో జరుగుతుంది,
భూమి మీద కూడా జరగాలి. పరలోకంలో జరుగుతుంది, మెయిన్ హెడ్ ఆఫీస్లో జరుగుతుంది, కింద ఉన్న బ్రాంచ్లో కూడా జరగాల. మీకు అర్థమవుతుందండి ఇప్పుడు చెప్పింది? హెడ్లో ఏముందో పరలోకంలో ఉంది, ఆయన చిత్తం జరుగుతుంది. దేవదూతలు చెప్పిన పనులు చేస్తుండ్రు, ఆరాధన చేస్తున్నారు, రక్షించేదానికి పోతున్నారు, స్వస్థతలు ఇచ్చేదానికి వెళ్తున్నారు. పరలోకంలో ఆయన మహిమపరచబడుతున్నాడు. పరలోకంలో ఆయన చిత్తము, ఆయన చెప్పిన అన్ని పరలోకంలో జరుగుతుండయి. పెద్ద పెద్ద ఇల్లులు కట్టబడుతుండే పరలోకంలో, రత్నాలు, వైడర్యాలు, ముత్యాలు, అంత పెద్ద ఇల్లులు అక్కడ కడుతున్నాడు దేవుడు. మనకు రోడ్లు వేస్తున్నాడు దేవుడు పైన. ఆ రోడ్డు ఏం రోడ్డు తెలుసా? తార్ రోడ్డు కాదు, సిమెంట్ రోడ్డు కాదు, మట్టి రోడ్డు కాదు, అది బంగారు రోడ్డు, ద గోల్డ్. మనం గోల్డ్ చెవులో, ముక్కులో, చేతిలో ఏళ్ళుకేసుకొని తిరుగుతుంటాం. ఆ గోల్డ్ మీద నడిసే రోజులు ఉన్నాయి. బంగారు మీద మనం నడుస్తాం. రత్నాలు, వైడేర్యాల చేత కట్టబడే బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఏ భూకంపం రాదు, సునామీ రాదు, వరదలు రావు. అక్కడ ఏంటండి, ఏ భూకంపాలు రావు అక్కడ. బైబిల్లోనే ఉంది ఆ మాట. అదంతా మీరు చదివినారు అనుకోండి, మీకే ఒక మాదిరి అయిపోతారు. ఏముందంటే, భూమి యందు మీరు ఇల్లు కట్టుకోబోకుండా ఉంది. తెలుసా? ఎక్కడన్నా చదివారు మీరు వాక్యం? இந்த భూమిలో நீங்க வீடு కట్టాదరుగల్ అని ఉంది వాక్యం. కట్టాల్సింది ఏ ఇల్లు అంటే మనమనే ఇల్లు. ఈ ఇంటిని కట్టమంటుండ దేవుడు. ఈ భూమి మీద మీరు కట్టే ఇల్లు భూకంపం వస్తే అది కింద పడిపోతుంది. నేను మీకోసం ఒకటి కడుతున్నాను, అది ఎవరు కదిలించలేరు అంటాడు దేవుడు. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పే ప్రతి మాట చాలా ఉన్నతమైనది. అది నిజం ఆ మాట. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే, ఒక 2000 సంవత్సరాల్లోనే, ఇప్పుడు 2004లో ఒక షేకింగ్ వచ్చిందా? 2004 అదే 4 కదా, నెంబర్ 4. 2004లో నేను ఒక ఇస్త్రీ అంగటి దగ్గర బట్టలు ఇచ్చేసేసి, దాని మీద నేను పోలీస్ స్టేషన్, H1 పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఇస్త్రీ అంగడి ఉంటుంది. ఆ ఇస్త్రీ కొట్లో ఆయన చేసేదానికి ఒక షర్టునో ప్యాంటునో ఇచ్చాను. ఈయంగానే ఒక షేకింగ్ అయింది చూడండి. నేను ధమాల కిందకి దూకేసినాను. ఆ షాప్ కూడా అట్నే బడబడబడి బయటకు వచ్చేసాడు. ఇక అక్కడక్కడక్కడక్కడ అందరూ చూస్తే బిల్డింగ్లు ఊగుతూనే ఉండి. నేనేం చేసిన తెలుసా? రైల్వే క్వార్టర్స్లో వెళ్ళినాను, బిల్డింగ్ లేని ఏరియాకి. అంటే భయం కదా, ఏదన్నా నెత్తి మీద పడుతుందని. ఆ బ్రిడ్జిలో నుంచి, ఆ బ్రిడ్జి లోపల పోయేటప్పుడే భయపడతానే పోయినా. ఆ సైడ్కి పోయి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్న. కలవరం జరుగుతూ ఉంది. వాళ్ళు పెత్తర కొట్టుకొని వస్తున్నారు. సేటు వాళ్ళంతా డబ్బులు తీసుకుని మూటలు కట్టుకొని బయటకు వచ్చారు. ఇంకొద్దిగా ఆ భూకంపం ఇంకొద్దిగా % ఎక్కువ వస్తే బతికేమవుతుంది? మిమ్మల్ని అడుగుతున్నా. నా 2 కోటి వెచ్చి కట్టినాయి ఆ వీడే అరుమ్య అటని చెప్పనగలుగుతావా? ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఒక సోషల్ మీడియాలో ఒక కాలువ దగ్గర పక్కనే 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కట్టారు. ఆ కాలువ క్లీన్ చేసేటప్పుడు ఆ బిల్డింగ్ అట్నే ఢమాల్ని కింద పడిపోయింది. అప్పుడు దేవుడు చెప్పింది కరెక్ట్. ఏమని? భూమి మీద గుడారములు కట్టబాక, అది ఒక రోజున పడిపోవును. నేను నీకోసము పరలోకంలో కడుతున్నాను అన్నాడు. అది సియోను మీద వేసిన పునాది అన్నాడు. అది అప్పుడు దేవుడు చెప్పే అన్ని కూడా 100% కరెక్ట్. అప్పుడు చూడండి, దేవుని చిత్తం మన ఇంట్లో జరగాలి, మనందు జరగాలి. పరలోకంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అవన్నీ మనం ఏం చేయాలి? భూమి మీద చేయాలి. పరలోకంలో ప్రార్థన ఉంది, భూమి మీద ఉండాలి. పరలోకంలో ఆరాధన ఉంది, భూమి మీద ఉండాలి. పరలోకంలో వాక్యం ఉంది, భూమి మీద ఉండాలి. అట్లా దేవుని బిడ్డలమైన మనందు ఆ కార్యాలు ఉంటనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరన్నా ఏదైనా ఒకటి చెప్పిస్తే చేస్తున్నాం. పరలోకం కార్యాలు కూడా మనం చేయాలి కదా. ఒక ఆమె చెప్తుంది, అంది పెళ్లి చేస్తాను నలుగు లేకుండా పెళ్లి చేయొచ్చా అని. దాన్ని ఏం చేస్తాను? నువ్వు నలుగు పెడుతుంటివి. లోకం చెప్పే వాళ్ళ మాటలేమో ఈయన చేస్తున్నాం. పరలోకం ఏం చెప్తుందో చెప్పేది చేస్తున్నామా? పరలోకం ఏం చెప్తుందో అది మనం చేస్తున్నామా అన్నది ఆలోచన చేయాలి. అది చాలా అవసరం కూడా. బైబిల్లో రాయపడి ఉంది, నువ్వు అందరికీ నాయకుడు వాళ్ళంటే అందరికి దీనుడివై ఉండాలంట. అందరికి ఏమై ఉండాలా? దీనుడివై ఉండాలి.
అప్పుడు దాని అర్థం ఏంటంటే మనం పాస్టర్లన్న పోస్టింగ్ కాకుండా కాస్త దిగి కిందకు కూడా పనిచేసే వాళ్ళంగా ఉండాలి. పాస్టర్లు అనే పోస్టింగే కాకుండా నేను కట్టుకున్న బట్ట మడత పడకూడదు, అట్నే ఉండాలా, అట్ట అనుకుంటే అది కుదరదు. దేవుని చిత్తం పరలోకంలో ఏముందో అది భూమి మీద చేయాలంటే కొన్ని కార్యక్రమాలు కూడా మనం ఏం చేయాలి, దిగి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అట్ల తర్వాత ఏం రాయపడిందో చూడండి, కంటిన్యూ 10 చదవండి. ఓకే, ఇందులో రాయపడినట్లుగా మా అనుదినము ఆహారము నేడు మాకు దయచేయము. మనము దేవుని దగ్గర అడగాల, ప్రభువా నాకు ఈరోజు కావలసిన భోజనం, ఈరోజు కావలసిన అన్నం నాకు దయచేయని దేవుణ్ణి అడగాలి. ఎవరు అడుగుతున్నాం మనం? ఒక మూడ బియ్యం తెచ్చేసినాను, కావలసిన కాయగూరలు ఉన్నాయి, కావలసిన మల్లిగ సామాన్లు ఉన్నాయి, బెమ్మన తినచ్చులే అని అంటారే కానీ ఈరోజు నాకేం ఆహారం కావాలో అట్లని దేవుణ్ణి మనం అడుగుతున్నామా అన్నది నేర్చుకోవాలి. అట్లా అడగకుండా ఉండేలే కదా బియ్యం అయిపోతుంది, కాయగూరలు లేనంటుంది, ప్రొవిజన్ లేకుండా పోతుంది. ఏదంటే నువ్వు అడిగేది లేదే, ఒకటి ఉంటే ఒకటి లేకదు, ఒకటి ఉంటే ఒకటి లేదు. ఇక ఇంకొక దగ్గర పోయి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి నేను దేవుని నమ్ముకున్న కాలం నుంచి ఈ రోజు వరకు ప్రొవిజన్ అప్పు తెచ్చుకొని తిన్న రోజే లేదు. నాకు తెలిసి ఎంత నాడారు కடையில கடன் கிடையாது. யாருக்கிட்டோ நான் கடன் வாங்கி ஒரு பொருள் வாங்கி வீட்டில் சமைச்சதும் கிடையாது. సేవ కూడా ఆ రోజుల్లో మాకు చాలా కష్టము. ఒక అంగట్లో మేము ప్రొవిజన్ తీసుకొని వస్తాము, తీసుకొని వచ్చి ఆయన దగ్గర నాడార్ దగ్గర చెప్తాము, నా వరం బోధ కుర్తురయ్యా అంట. ఏమంట, ఆ రోజు మన కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చిన కానుక డబ్బులన్నీ పోగేసుకొని ఈవినింగ్ పోయి కట్టేస్తా. అప్పే పెట్టింది లేదు, అప్పే పెట్టేది లేదు. మా ఇంటికి బియ్యం వేసే ఒక వ్యక్తి వస్తాడు. అతను అంటాడు, అన్నా నేను చూస్తున్నా మీరు ఇంటికి వచ్చిన కాడ నుంచి ఏ రోజైనా డబ్బులు ఒక రోజు కూడా ఆపింది లేదన్న, వెంటనే ఇచ్చి పంపిస్తున్నారన్న. నేను వేసే చోట్లంతా 2 నెలలు 3 నెలలు 4 నెలలు వరకు నన్ను పీడిస్తూ ఉంటారన్న. పోయేసిరా 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 అని నేను వాళ్ళ ఇంటి చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాను అన్న అంటాడు. అన్న నువ్వు మాత్రం ఎందుకన్నా కట్టగా ఇచ్చేస్తున్నావు నాయనా, నీ కష్టజీతం నాకెందుకయ్యా, నువ్వు ఎంతో కష్టపడి ఈ వ్యాపారం చేసుకుంటున్నావు, నీ కూలి దేవునికి మొరపెట్టకూడదు, అంతకుముందే నేను ఏం చేయాలా, జాగ్రత్త పరచబడాలా, కాబట్టి నీ కూలి నువ్వు తీసుకెళ్ళు అంట. నాకు ఆ ఒక అలవాటు ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఏం కావాలో ప్రతిరోజు అన్నాన్ని మనం దేవుడి దగ్గర అడగాలి. ఈరోజు నా కుటుంబానికి కావలసిన ఆహారం దయచేయ్యా అట్లని ప్రార్థనలో మనం అడగాలి. అడగకుండా తినేది, ప్రార్థన చేయకుండా భోంచేసేది, ఈ అలవాట్లు మనకి ఉండకూడదు. ఒకసారి ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ చెప్తుంది, రే ప్రార్థన చేసుకొని తినరా. మో ఏందమ్మా ప్రార్థన చేసుకుని తినేది, మా నాయన కష్టపడుతుండు జీతం తెస్తుండు, నేను ఏందమ్మా ప్రార్థన చేసుకొని తినేది అంటాడు. కరెక్టేరా, ప్రార్థన చేయరా, ఇవన్నీ దేవుడురా మనకి ఇచ్చేదంటే వాడికి బుర్రకెక్కల. వాడికి బుర్రకెక్కపోయేలాకే ఒకరోజు ఏం జరిగిందిరా అంటే, ఒక భిక్షగాడు వాళ్ళ ఇంటి ముందు వచ్చి అమ్మ అట్లనే అన్నం అడిగాడు. అడిగేలాకే ఈ తల్లి వాడిని చేపట్టుకొని లాక్కొని వచ్చి డైనింగ్ టేబుల్లో కూర్చొని పెట్టి వాళ్ళ కొడుకు కూర్చొని ఉంటాడు, అన్నం పెట్టింది, కడుపారు తినిండు, బాగా వేసింది, కడుపారు తినేసి చేయిగోడు కడుక్కోకుండా ఒంటికి తుడుచుకొని ఆ పిచ్చోడు నేరుగా వెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకు చూసేమో, ఎంత కష్టపడి నువ్వు వాడికి అన్నం పెట్టేవే, వాడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదమ్మా అన్నాడు. ఏమన్నాడు, ఆ ముష్టడుక్కునేవాడు ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలే, చాలా సంతోషం అమ్మ అన్న కూడా ఒక మాట కూడా అనలేదు. అప్పుడు వెంటనే ఆ తల్లి అనింది, ఒరే మరి నువ్వు చేసే పని ఏంటి, అదే కదా, దేవుడు నీకు అన్నం పెడుతున్నాడు, ఆయనకి నువ్వు ఏదన్నా కృతజ్ఞత చెప్తున్నావా, దేవునికి స్తోత్రం చెప్పుకుంది అంటుండవా,
తట్ట ముందు అన్నం ఉందని ఆమతం తినే బతికే కానీ నీది అనేలకే అప్పుడు వాడికి అర్థమైందంట, ఈ అన్నం మీ ఇస్తున్న దేవునికి కూడా మనం ఏం చేయాలా, కృతజ్ఞత చెప్పాలి. అప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత పూర్వకంగా మాకు కావలసిన ఆహారం దయచేయమని దేవుని మనం అడగాలి. అడిగేది మనము నేర్చుకోవాలి. నువ్వు కానీ అడిగినవంటే నీ ఇంట్లో ఏది తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నిజం చెప్తున్నాను మీ దగ్గర, నేను అబద్ధం ఆడలేదండి, నేను నిజం చెప్తున్నా. నాకు కొన్ని దర్శనాలు ఉండయి, దేవుడు నాకు చెప్పిన కొన్ని కార్యాలు నా అందరూ ఉన్నాయి. దాంట్లో నేను మీకు ఒకటి చెప్తాను, అందులో ఒకటి చెప్తాను నేను మీకు. ఒకసారి చాలా కష్టంలో ఉన్నాను, అప్పుడు కరువు కాలం, అది నాకు కరువు కాలం. మా ఇంటి బాల్కనీ ఉంటే ఆ బాల్కనీలో ఇలాంటి మిట్ట మధ్యాహ్నం ఆ బాల్కనీలో మోకాళ్ళు వేసుకొని నిలబడుకుంటే అందరికి నా తల కనపడుతుందని ఒంగోని ఆ ఎండకి మోకాళ్ళు వేసుకొని కాళ్ళు కాలుతున్నాయి, ఒక పక్క పట్టుదలని ఒకటి ఉంది కదా గుండెల్లో, దాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉంటా. దేవా నా తండ్రి, మాకెందుకు ఇలాంటి దరిద్రత, అన్నానికి ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, ఎందుకు ఈ బాధ, నిన్ను నమ్ముకున్న తర్వాత మా పరిస్థితులు ఎందుకు మారే, అట్లని ప్రార్థన చేసిన. అప్పుడు నాకు ఒక స్వరం వినపడింది. ఏం స్వరం అంటే, డానియేల్, నువ్వు ఎప్పుడైనా ఆకలితో నువ్వు ఉన్నట్లయితే నన్ను అడుగు అన్నాడు. అంతేనండి. ఎవరని దిక్కులు చూస్తున్నాను, నాకెవరు కనిపించడం లేదు. దేవుని శబ్దం వినపడింది అన్నదే అర్థమైపోయింది. ఇంకా ఆ రోజు మొదలుకొని నా జీవితం టర్నప్ అయింది. ఒకసారి క్యారియర్ కట్టుకొని పోలా, ఇంట్లో అమ్మోళ్ళు కట్ల నాకు పనికి పోయేటప్పుడు నా పటికి నేను నేరుగా పోయేసిన. ఎన్ని టెస్ట్ ఆయన చెప్పింది కరెక్ట్ జరుగుతుందా, నాకు పరీక్ష. నేను వెళ్తా ఉండేలేకే నేను అనుకున్నాను, జోబులో డబ్బులు లేవు, ఈరోజు ఎట్టగట్ట మిల్క్ తాగి, మిల్క్ వల్ల టీ కాఫీ మిల్క్ ఆఫీస్లో పనిచేస్తున్నా కాబట్టి ఇది తాగి మధ్యాహ్నం అజిత్ చేద్దాంలే ఎట్టగట్ట, లేదా ఎవరి దగ్గర ఒక 3 రూపాయలు డబ్బులు అడుక్కొని పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ వల్ల 3 రూపాయలది అది తెచ్చుకొని దాన్ని పెట్టుకొని తినేసేసి ఒక పూటని గడిపేద్దాంలే అనుకున్నా. అట్లా అనుకొని ఆఫీస్లో కూర్చొని ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను రూమ్లో. మేనేజర్ పిలిచాడు, పా ఇప్పుడు వాపా అని. నేరుగా போயினா నేను என்ன சார் அண்ணா, சேர்மேனுக்கு சாப்பாடு வந்திருக்கு, அவரோட ஃப்ரெண்டு ஒருத்தர் வந்துட்டாராமா, 2 பேர் சேர்ந்து ஹோட்டலில் சாப்பிட்றதுக்காக போகிறாங்க. இது யாருக்கு கொடுக்கணும்னு நான் கேட்டேன். அவர் சொன்னார், அந்த பையன் இருக்கிறான்ல பியூனா, அவனை கொடுத்துருங்க அப்படின்னு சொல்லிட்டு போனார். அதனால உன் రూముకు கொண்டு போயிடு எல்லாமே అని. ఆ రోజు చూస్తే 30 ఐటమ్స్ భోజనం ఉన్నాయి అక్కడ, అన్ని కొద్దిగా. హల్లెలూయా. నేను అప్పుడన్నా చెప్పండి, నాకు అన్నం పెడితే మీకు నచ్చలేదేందే? నేను అప్పుడప్పుడు అలా అనకపోతే అమ్మారు అంట నేను మిమ్మల్ని, మీరే జాగ్రత్తగా హుషారుగా ఉండాలి, మెలకువగా. 30 ఐటమ్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను, నా దేవుడు వాగ్దానం చేశాడు తెలుసా ఒక మాట, అది నెరవేరుస్తున్నాడు రా. ఆయన అన్నాడు, నువ్వు ఆకలితో ఉంటే నువ్వు నాకు చెప్పు అన్నాడు. నాకైనా ఉపవాసం వేసుకుంటే తప్ప ఆ భోజనం అనే కష్టం అనేది లేని. మీరు మ్యాక్సిమం మమ్మల్ని చూడండి, మేము ఎప్పటికైనా పెళ్ళిళ్ళకి పోతాం, చాలా రష్ ఉన్నిందిరు అనుకోండి, అట్నే ప్యాకప్ అయిపోతాం, ఒక హోటల్లో పోయి తిని ఇంటికి పోయేస్తాం. ఇది మా ఒక అలవాట. అంటే ఆ స్థితికి దేవుడు మనల్ని ఏం చేశాడు, తీసుకొచ్చి పెట్టాడు. ఆ స్థితికి ఒకవేళ మనం అక్కడ తినలేకపోయినా, రష్గా ఉన్నా, మనం బయటికి వెళ్ళి తినేంత స్తోమతని దేవుడు మనకు అది కలుగు చేస్తాడు. ఇది మాకున్న ఒక అలవాటు, ది రీజన్. ఇందులో ఇంకొకటి జరిగింది, అది చెప్తాను మీకు.
మన మన పిల్లలందరినీ తీసుకొని నాయుడుపేటకి సేవకు పోయేటప్పుడు నా జోబులో మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఛార్జీలకి టీకి డబ్బులు ఉన్నాయి. వీళ్ళందరూ మధ్యాహ్నం అయిపోయలేక ఆకలికి అన్న ఏ హోటల్కి పోదామని అంటుంటారు. డబ్బులు ఉంటాయి కదా. మన పిల్లకాయలు ఎవరెవరు పోయినంత ఎవరెవరు, వాడు లక్ష్మరావా, ఏం పేరా, శాంసన్, రాజేష్, డానియల్, మదన్, అతల నిరంజన్ బదార్, అతల బబ్లు, వీళ్ళంతా ఒక టీం. నేను అనుకున్నా ఈ మధ్యాహ్నం కానీ వీళ్ళ అన్నం తీసుకుపోయినానంటే వీళ్ళు నన్న తీసి తట్టుకుంటారా. ఎందుకంటే సేవ చేస్తుంటారు నడి ఎండకి, మే నెల అది. ఇక భోజనానికి ఏం చేయాలని అర్థం కాల. నేను ఆలోచన చేసుకుంటా ఉండా ఎట్ట చేయాలబ్బా అని. ఒక ఆయన అన్యుడు వచ్చాడు. అనిడు ఏరా వందనాలు చెప్తున్నాడు. వందనాలు అన్నా. సార్ నా కష్టం కోసం ప్రార్థన చేయని. వీళ్ళందరూ కరపతికి ఇస్తా పాటలు పాడుతుండ్రు. వాక్యం చెప్పమని ఒక మనిషిని ఫిక్స్ చేసిన. నేను నిలబడుకొని ఈయనతో మాట్లాడుతూ ఉండా. ఈయన మాట్లాడి అర్ధ గంట సేపు మాట్లాడిండు. ఆయన కష్టమంతా చెప్పాడు. అన్నీ ఈని సరే కళ్ళు మూసుకొని రోడ్లోనే ఒక 4 మాటలు ప్రార్థన చేసిన. ఆయన ఏదో నా జోబులో పెట్టిండు. అది ఎత్తి చూస్తే 1000 రూపాయలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడేంది దారిలో పోతా నా దగ్గర మాట్లాడటం ఏంది. ఒక అన్యుడు ఒక క్రిస్టియన్ పెట్టినా కూడా ఏమనుకోవాలా, వాళ్ళకి తెలుసు నా సేవ అంటే కష్టమని. ఒక కానుకగా పెట్టిండు. ఒక అన్యుడు అని పెట్టేది నా ఆలోచన. అప్పుడు వండర్ఫుల్గా అందరిని హోటల్కి తీసుకెళ్ళి భోజనాలు, మొత్తం ఒక 13 మంది ఉంటామని నాకు గుర్తుంది. 13 మందికి భోజనాలు తీసిచ్చి కడుపార తిని మళ్ళీ చెన్నైకి వచ్చేసాను. అంటే దేవుడు వాగ్దానం చేసేది అది నెరవేరుస్తాడు. ఏమని, నువ్వు ఎప్పుడైనా ఆకలితో ఉన్న ఎడల నన్ను అడుగు అన్నాడు. నేను ఇంతవరకు అడగల. ఏం ప్రభువా నన్ను ఆకలితో పెట్టేవేంటి, పస్తు పెట్టేవేంటి అనేది ఇప్పటివరకు అడగల. అప్పుడు దేవుడు పోషించగలిగిన సమర్థుడు కలిగిన దేవుడు కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలా, మాకు నేడు కావలసిన ఆహారం దయచేయండి, శరీరాహారము వాక్యమైన ఆహారం కూడా మాకు దయచేయండి అని దేవుణ్ణి మనం ఏం చేయాలా, అడగాలి. అట్ల తర్వాత నెక్స్ట్ అక్కడేముంది చూడండి, కంటిన్యూ చదవండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారముగా మా రుణములను క్షమించము. మనము ఇతరుల్ని క్షమించేది నేర్చుకోవాలి. పగ, కోపము, మత్స, డాగు ఇవి గుండెల మీద పెట్టుకొని అటే బతికేయకూడదు మనం. అది లైఫ్ కాదు. ఎప్పుడే ఒక మనిషి ఫ్రీడమ్గా ఉండాలి. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛగా ఉండాలి. ఈ పగ, కోపము, ఇతరుల మీద కక్ష ఇవన్నీ ఉండిందంటే ఆ మనిషి ఫ్రీడమ్ కాదు. అతని లోపల లేనిపోయినవన్నీ పెట్టుకొని ఆమె లోపల లేనిపోయినవన్నీ ఉంచుకొని ఉంటే అది ఫ్రీడమ్ అయిన లైఫ్ కానే కాదు. మన రుణస్తులు మనం క్షమించాలంట. ఆ క్షమించే ఆ గుణలక్షణం మన దగ్గర ఉండాలి. నాకు కూడా ఎంతోమంది ఎన్నో కీడులు చేశారు, ఎంతెంతో నాకు ఇబ్బందులు పెట్టారు. చాలామంది ఉన్నారు, ఒకరు రెండు అని చెప్పలేను, బోల్డ్ అంతమంది ఉన్నారు. మనం నడిపే పాస్టర్స్ మీటింగ్ వల్ల దానికి కూడా ఎసురు పెట్టారు కొంతమంది. ఇలాంటి ఎన్నో సేవ పరిచర్లు కానీ వ్యక్తిగతమైన విషయాల్లో కానీ ఎన్నో రకాలుగా చెప్పిన వాళ్ళు, ఎసురు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు ఎక్కడన్నా ఎవరన్నా కానుక ఇస్తున్నారు అనుకోండి, నన్ను ప్రేమించి, పాస్టర్ పాల్డన్ అని, అక్కడ పోయి ఎసురు పెట్టేది. ఏమని, ఆయనకేమండి, ఆయన బ్రహ్మాండంగా ఉండు, ఆయనకెందుకండి మీరు ఇచ్చేది అట్టని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకేమండి తక్కువ లేదండి, ఆ మంచి మంచి బట్టలు వేసుకుంటుండు, సఫర్లు వేసుకుని తిరుగుతున్నాడు,
వాళ్ళ అత్తోళ్ళ సపోర్ట్ ఉందండి. అట్టని చెప్పుకుంది. నాకు తెలిసి నేను పెళ్ళైన కాలం నుంచి నేను ఇంతవరకు మా అత్తోళ్ళ ఇంట్లో నాకు ఇది ఇయ్యి అని ఎప్పుడు కూడా నేను అడిగింది లేదు. నా ఇంట్లో ఉండే పాస్టర్ మీద తెచ్చారనుకోండి కొంతవరకు, మిగతావన్నీ సేవలు మేము సంపాదించాము, పరిచర్లు మేము సంపాదించాము. ఇదే పనిగా ఇదే బతుగ్గా నేను మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఒక రోజు ఉంటాను, లేదా ఒక పూట ఉంటాను. మరి ఈ మధ్యలో నేను ఎక్కువ సమయం గడపటం అక్కడ నేర్చుకున్నాను. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఎక్కువ సమయాన్ని ఒక రోజు 2 రోజులు అక్కడ ఉండటానికి నేర్చుకున్నాను. అంతకుముందు శుభ్రం పాస్టర్ అమ్మని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ నేరుగా ఇంటికి వచ్చేస్తాను, ఒక టీ తాగేసి శుభ్రం. మరి ఈ మధ్యలోదా నేను అలాగ చేసేది నేర్చుకున్నాను. ద லீஸ் உறவுகள் எங்கேயுமே நம்ம என்ன செய்யக்கூடாது, விட்டு கொடுக்கூடாது. உறவுகள் எப்பவுமே நம்மளுக்கு தேவை. அதுக்காக உறவுகளுக்கு சொல்லிட்டு அங்கவே மேய்ஞ்சிடக்கூடாது. நம்ம హిల్ పవర్లో நம்ம వాழணும். మన కాళ్ళ మీద మనం బతికేది నేర్చుకోవాలి. ఆ మార్గం ఉండాలి. నాకు తెలిసి నేను లోకంలో చాలా చూస్తున్నా. ఏమే మీ అమ్మ సైన్ వేస్తానండి పెళ్ళికే ఎయిలా అట్టని పుట్టిన బిడ్డ 10 వయసు వచ్చి అంతవరకు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సొమ్ము తినేవాళ్ళు. అదే చెప్తా మోటివేషన్ చేస్తా ఆ బ్రతుకుతా ఉంటారు కొందరు. అట్లా ఎప్పుడు కూడా మనం బతకూడదు. నాకు తెలిసి ఒకటి ఉందండి. నేను ఎవరికైనా ఎప్పుడైనా అర్థం నేర్పిస్తాను. ఏమన్నట్టే, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికేది నేర్చుకో అంతే. నువ్వు చర్చికి వస్తారా లేకపోతే పో, నువ్వు అడుక్కొని నేను బతుకంట వాటినే బతుకపో అంటాను నేను, అంతే. నాకు తెలిసింది ఒకటే, బైబిల్ రూల్ ప్రకారంగా, బైబిల్లో ఏముందో అర్థం నేర్పించగలుగుతాను నేను. దానికని అటగాలే మెత్తలు నువ్వు అడుగు అజ్జి, రే నువ్వేం చేస్తున్నావు అది ఆలోచించి. నీ వలన నలుగురికి ఏం ప్రయోజనం ఉంది, నీ వలన నలుగురికి ఏమి లాభం, నువ్వు నలుగురికి ఎలాంటి ప్రయోజనంగా నువ్వు బ్రతుకుతున్నావు అన్నది అవసరం, చాలా అవసరం కూడా. అట్లని నేను నేర్పిస్తాను. ఎప్పుడు ఈ విల్ పవర్ అనేది మన దగ్గర ఎప్పుడు కూడా ఉండాలి. బైబిల్లో అక్కడ ఏం రాయబడిందంటే, మన రుణస్తుల్ని మనం క్షమించినట్లుగా, మా రుణస్తులు మేము క్షమించినట్లుగా ప్రకారంగా మా రుణములను క్షమించము. అప్పుడు మనము ఫ్రీడమ్ అవ్వాలంటే, ఇతరుల్ని మనం ఏం చేయాలంటే ఆ క్షమించే ఆ గుణలక్షణం మన దగ్గర ఉండాలి. క్షమించాల. మనిషి కదా, బలహీనులమి. ఎక్కడో ఒక దిక్కున మనం అప్పుడప్పుడు తులుపు శాస్త్రాలు, తులుపు బుద్ధులు ఆ రకమైన వస్తూ ఉంటాయి. ప్రార్థన ద్వారా మనం సరి చేయాలి. బైబిల్లో మీకు తులుపు అయిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు తెలుసా? పీటర్. దుడుకు పేతురు ఆయన పేరు. ఏం పేతురు? ముందు కొట్టలాగా అన్నిటికి ముందు వస్తాడు. ఇంక ఏ శిష్యుని అడగనీయుడు. ఈయన మటుకు ముందు పోతాడు. బోధకుడా ఇదట్ట బోధకుడా ఇదట్ట బోధకుడా అని అంటాడు. అదేవిధంగా యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఆయన పట్టుకొని పోతున్నారు. అక్కడ గమ్మును కొండకుండా ఒకరిని చెవు నరికేసిండు. దుడుకు పేతురు. ఇక యేసు ప్రభు అన్నాడు, రే కత్తి తీస్తే కత్తితో పోతారా, నువ్వు కత్తి తీబాక అటని చెప్పి అతనికి ప్రార్థన చేసి అతికిచ్చాడు. ప్రతిదానికి దుడుగుతనం. అందరు శిష్యులనే ఫస్ట్ పడిపోయింది ఆయనే. అందరిలోనే ఇంకొద్దురా సేవ అనుకునేసి మళ్ళా పనికి పోయింది ఆయనే చేపలు పట్టేదానికి. అప్పుడు గమనించండి, బలహీనం అనేది ఉంటుంది. ఆ బలహీనతను మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా సరిచేసుకొని మనం ముందుకు వెళ్ళటం, తెలివైన బాటలో నిలబడటం, తెలివిగా జీవించటం మనం నేర్చుకోవాలి. దానికని కొరత ఉందని చెప్పి అదే బలహీనతలోనే మనం ఉండకూడదు. అది చాలా అవసరం. నాకు కూడా కొందరు అంటారు, అన్న వీళ్ళని ఎందుకన్నా ఈ దీంట్లో పెట్టారు, అన్న వీళ్ళకెందుకు ఈ పని ఇచ్చారు, వీళ్ళకెందుకు ఇలా చేస్తున్నారు, అట్లని నా మీద అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బలహీనత నాకు తెలుసు, మీరు చెప్పేది వాస్తవం అనేది నాకు తెలుసు.
తెలిసి కూడా నేను ఏం చేస్తాను తెలుసా, అలా అందరం తోసేస్తే ఎట్లా? మనం కొద్దిగన్నా వాళ్ళని చేరదీయాలి కదా, దగ్గరికి మనం చేర్చుకోవాలి కదా, నాలుగు చెప్పియాలి కదా అన్నది నా ఉద్దేశం. దాని కొరకదా నేను వాళ్ళని మరల క్షమించి సరి చేసుకొని అలా చేయటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు చూడండి, మనం ఎప్పుడు మన ఇంట్లో భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ క్షమించుకునే అలవాటు మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మా ఫ్యామిలీలో కూడా మా బంధువులు మా మీద నాకు తెలిసి 20 ఏళ్ళు 25 సంవత్సరాలు మేము దూరంగా ఉన్నాం. 20 ఇయర్స్ మా బంధువుల మధ్యలో చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం. ప్రార్థన చేసి ఈరోజు మేమందరం కూడా ఒకటేగా మారిపోయాం, ఒకటేగా కలిసేసాం. ఏ కర్త వేరుపాటుಗಳು లేవు, ఏ ఒక మనసులో ఇబ్బందులు లేవు. మా బంధువులు అందరూ కూడా ఐక్యమైపోయేసారు అందరూ. ఇది ఎవరు కలుగు చేశారు? లోకస్తునిగా నేను ఉంటే కలిసేవాడిని కాదు. నీకంత పెగుతనం అంటే నాకు ఉండదా? అటనన్ని బతికొని ఉంటాను నేను. యేసయ్య వాక్యముదా ఇప్పుడు ఏం చేసింది? ఒకరొకరిని క్షమించి ఐక్యపరిచి ఒక్కరుగా జీవించేది ఆ విధానాన్ని నేర్పించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినట్లుగా మా రుణములను మా రుణస్తులు మేము క్షమించినట్లుగా మీరు మమ్మల్ని క్షమించండి. మీరు క్షమిస్తుందా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించి వదిలిపెట్టండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించకుండా అట్నే మతిలోనే పెట్టుకుని ఏంటంటే, పాస్టర్ అమ్మ ఎంతమందిని ఇక్కడ ఉండే స్త్రీలని సరి చేసింది నాకు తెలుసు. ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని కలవరాలు వచ్చినాయి తెలుసా? అత్త కోడలికి వచ్చినాయి, ఆ ఇంటోళ్ళకి ఈ ఇంటోళ్ళకి వచ్చినాయి. పాస్టర్ అమ్మ ఒకరొకరికి కౌగిలింపు చేపించుకొని క్షమాపణ అడగమని చెప్పి ఎన్ని సరిగట్టాం తెలుసా మేము. ఏంటండి, ఎంత సరిగట్టి కూడా ఎప్పటికీ ఇంకా జ్ఞానం రాల చాలామందికి. ఎంత సరికట్టి ఎంత మంచి విషయాలు చేసిన తర్వాత కూడా కొందరికి జ్ఞానం అనేది పుట్ల. అప్పుడు చూడండి, ఐక్యపరిచేది అనేది చాలా పెద్దయిన విషయం. సమాధాన పరిచేది పెద్ద విషయం. క్షమించే మనస్తత్వం ఉంటేదా మనం అన్నిట్లో కూడా ముందుకి పోగలుగుతాం. ఒకసారి ఏం జరిగిందంటే, అది చెప్పాలి, మీకు అందరికి చెప్పాలా. అలాంటివి చెప్తేదా మీకు సంఘంలో వచ్చి కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఓకే, మా నాన్న ఏదో అన్నాడు అని యూత్ అందరు కలిసి కంకణం కట్టుకొని వచ్చారు. దాన్ని ఏంట్రా అనేసి పరీక్షించిన. నేను చెప్పేది వచ్చి ఒక 8-9 ఇయర్స్ బ్యాక్. అప్పుడు సంఘం అక్కడ ఉన్నింది. యూత్ అందరు కలుసుకొని వచ్చి కంకణం కట్టుకొని వచ్చి మా నాయన మీద కంప్లీట్ చెప్పారు నా దగ్గర. ఒక పక్క తండ్రి, ఒక పక్క బిలీవర్స్. నేను తండ్రికి సపోర్ట్ చేసినంటే బిలీవర్స్ నాకు దూరం అవుతారు. అది ఒకవేళ నా తండ్రిని నేను ఏదన్నా అన్నానంటే నా మీద ఆయన కోప్పడతాడు, అలుగుతాడు. విచారణ చేశాను. చేస్తే మా నాన్న నా దగ్గర కరెక్టే చెప్పాడు ఒక మాట. ఒరే, ఆ పిల్లకాయలు ఆ ఆడపిల్లల దగ్గర అదొక రకంగా ప్రవర్తిస్తున్నారా, అందువల్లదా నేనేం చేసినాను, వాళ్ళని హెచ్చరించినానురా అన్నాడు. నాన్న కరెక్ట్గా చెప్పాడు. వీళ్ళదే తప్పన్నది తెలిసింది. ఇక వెంటనే యవనస్తులు పెట్టి మా నాన్నని పెట్టి, అన్న తప్పైంది తమ్ముడు, క్షమించుకో అట్టని ఒక మాట అన్నాను. ఆ మాట అన్నాడు. సాక్షార్థంగా చెప్తున్నా మీ దగ్గర, ఆ మాట అన్నాడు. సరేలేరా ఇంకెళ్ళండి అన్న. ఒక్కడు రాలా ఇప్పుడు సంఘానికి. వాళ్ళల్లో ఒక్కడు లేడు జేఏసీలో. దీంట్లో పెగ్గుతనమేరే అన్నది పెగ్గుతనమేరే. నేను అనుకున్నాను ఆ రోజు క్షమించకూడదు వాళ్ళని. తప్పురా నువ్వు చేసిందని నిలదీసి అడిగి ఉండాలి. మనం తప్పు చేసినాం. మన సేవ మీద దృష్టి పెట్టి ఒకరిని, ఒక పెద్ద ఆయన్ని మనం ఏం చెప్పించినాం, క్షమాపణ అడిగించిన. తప్పు అయింది. ఒక్కడు వస్తున్నాడా, గల్లీలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? క్షమాపణ అడిగిన ఆయన లోపల ఉన్నాడు. అడిపించుకున్న వాళ్ళు లోపల కనపడటం లేదు.
ఇక అప్పటి నుంచి డిసైడ్ అయినాను, ఇంక మాట ఇట్ట కాదు, మనం అన్నీ వీళ్ళు చెప్పినట్టుగా వినకూడదు. మనకు కొద్దిగా రోషము పౌరుషము అనేది లోపల ఉండాలి. ఏదంటే బైబిల్లో రాయపడింది, ఓ సేవకుడా రోషం కలిగిన వాడివై జీవించను ఉంది బైబిల్లో. సేవకుడు ఎట్టుండాలంట? రోషముతో సేవ చేయాలంట. అన్నిటికీ కీలు పడకూడదు, అన్నిటికీ లోపడకూడదు. ఎవరు ఏం చెప్తే దాని వైపు కానుకలు వస్తాయిలే అట్లని తలాడీకూడదు. రోషముతో సేవ చేయాలంట. అట్లని బైబిల్లో ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులను క్షమించుకునే గుణం లక్షణం మన దగ్గర ఎప్పుడు కూడా ఉంటూనే ఉండాలి. మన ఇంట్లో అందరం కూడా ఒకరొకరు క్షమించండి. తప్పు చేశారా క్షమించి వదలండి. కోడలు తప్పు చేసిందా క్షమించండి. అత్త తప్పు చేసిందా క్షమించండి. మా 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 మమ్మీ ఉన్నారు కదా, మా మమ్మీని నేను చాలా ఏంట్లుగా చూస్తూ ఉన్నాను. మా మమ్మీ దగ్గర వచ్చి గొడవను రంపియాలంటే 2 సెకండ్లు చాలు. మా మమ్మీ గొడవను రెడీ చేస్తుంది. ఆమె ఒక స్వభావం అంతే, నాకు బాగా తెలుసు. ఆమె ఏం చేయదు. ఉదాహరణ చెప్తున్నా నేను. అయ్యా నేను పోయి ఆ పిల్లోడు తీమోతి దగ్గర బేగం అడిగినాను. అయ్యా ఏడుందమ్మా చూసుకోమ్మా అట్ట అన్నాయండి. అయ్యా ఎందయ్యా అంత అయితే వాడికే అనలేదులే అయ్యా, నువ్వు ఊరికి చెప్తున్నా నేను. ఓకే ఏందయ్యా అంత ఇదియా, అంత నీచునన్నయ్యా నేను, వాళ్ళకి అంత ప్రయోజనం లేకుండా బతుకుతున్నానయ్యా నేను, నాకు ఇల్లు వాకి లేదయ్యా అట్టని ఇంకా పెద్ద రంగం చేసేస్తుంది. ఏం చేస్తుంది? దాన్ని బేస్మెంట్లు వేసేసి బిల్డింగ్లు ఎల్ఏసి బిల్డింగ్ అంటే పై ఎత్తి లేపి పెట్టేస్తుంది. ఇది ఏల్బైగా నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ. చిన్న స్వల్పమైన విషయమే కదా బేగమా, స్వల్పమైన విషయమా కాదా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. సర్లే ఏదో కోపంతో ఉన్నాడు పిల్లోడు అట్ట అనుకొని ఆ బేగం ఎక్కడుందో ఎత్తుక్కొని, లేదా ఎవరు అనుకూలంగా ఉండరో వాళ్ళతో పిలిపించుకొని వాళ్ళ దగ్గర తీసుకొని అది తెలుసుకుందాము వెళ్దాము అన్న మైండ్ సెట్ రాదు. ప్రతి దానికి ఏదో ఒక రకమైన ఆ ప్రాబ్లమ్స్ని రెడీ చేసేదే పని. దానికని మనం అట్టా ఉండేయకూడదు. అట్ట అనుకుంటే రోజు అవుతుంది గొడవలు. క్షమించేటప్పుడుదా ఒకరొకరు ఐక్యత, బంధం, సమాధానం, నెమ్మది మనకి దొరుకుతుంది. అప్పుడు మనం ఏం చేయాలా? క్షమించేసేయాలి, అది వదిలేయాలి. కాబట్టి మన రుణస్తులు మనం క్షమించినట్లుగా మనం క్షమించడమంటే పరలోకపు తండ్రి మనల్ని కూడా క్షమిస్తాడంట. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిద్దాం. కంటిన్యూ చేయండి, దాని కింద కంటిన్యూ చేయండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. మనకు శోధనలు రాకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఏ శోధనలు మాకు రాకూడదు, ఏ కష్టాలు రాకూడదు, ఏ ఇబ్బందులు రాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. మనం యాడ్ చేస్తున్నాం అమ్మారుగా, నాకు ఏ కష్టం రాకూడదు నాయనా, ఏ శోధనలు రాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. నన్ను దుష్టుడి నుండి తప్పించుమని ఉంది. అక్కడ ఉందా? దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. వాడి డ్యూటీ అని తెలుసా? గర్జించు సింహం వల్లే ఎవరిని మిరింగుదామని, ఎవరిని పడేద్దామని, ఎవరి కొంపలను కూలద్దామని, ఎవరి జీవితాలని నాశనం పట్టియాలని వాడు అదే పనిగా తిరుగుతా ఉంటాడు. వాడి దగ్గరలో నుంచి కూడా మనం ఏం చేయాలా? తప్పించబడాలి. వేటగాడి ఊర్ల నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడి ఎవరు తెలుసా? సాతానుడు. గర్జించు సింహం ఎవరు తెలుసా? సాతానుడు. అప్పుడు వాడి దగ్గర నుంచి మనం కాపాడబడాలి, ప్రతిసారి కాపాడబడాలి. అది మనం ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా సాతాను శోధనల నుంచి నన్ను ఏం చేయాలా? తప్పించు. నాకు తెలిసి అట్ట ప్రార్థన చేసి బాగుపడే వాళ్ళు చాలా తక్కువ. సాతాను ఒళ్ళో కూర్చొని బాగా జోలు పాటించుకునే వాళ్ళు చాలామంది నాకు తెలిసి సాతాను ఒళ్ళో పండుకొని జోలు పాటించుకుంటారు. అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. దేవుని బిడ్డలారా, మీరు నన్ను తప్పుగా అనుకోబాకండి.
నేను లైవ్గా నా జీవితంలో నేను చూసిన విషయాలను నేను మీకు చెప్తున్నాను. నేను చెప్తున్నా మీ దగ్గర. వాళ్ళ అత్తోలకి వాళ్ళ ఉంటున్న వాళ్ళ కల్చర్లకి అట్నే అడిక్ట్ అయిపోయే వాళ్ళని చూస్తున్నాను నేను. అడిక్ట్ అయిపోయే వాళ్ళని అంటే అదే నేను చెప్పినా కదా, సాతాను ఒళ్ళో జోలు పాడించుకుంటారు అంటల్లా, అది దాని అర్థం. నేను ఏమై ఉన్నానో నేను అట్లనే బతికినానంటే అది కరెక్ట్. నేను తప్పి బతుకుతున్నాను అంటేనే నేను సాతాను ఒళ్ళో ఏం చేస్తున్నాను, జోలు. అప్పుడు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. దుష్టు నుంచి మనం తప్పించబడాలంట. దుష్టుల నుంచి, అతని కార్యాల నుంచి మనం తప్పించబడాలంట. ఆదామవ్వ తప్పించబడలా, సాతాన్ దగ్గర మాటుకున్నారు. దావీదు తప్పించబడల, సాతాన్ దగ్గర మాటుకున్నాడు. కయ్యోను సాతాన్ దగ్గర మాటుకున్నాడు. బైబిల్లో మీరు అందరూ చూస్తా వచ్చారంటే అక్కడక్కడ సాతాను చేసే కార్యాలు. ఏబు కూడా సాతాన్ దగ్గర చిక్కున్నాడు. ఇప్పుడు సాతాను ఒక డ్యూటీ ఏంటంటే ఇతరులను పాడు చేయటం, నాశనం చేయటం, వారి జీవితాలనే అంతు పట్టించేద్దా అతను చేసే కార్యాలు. అప్పుడు దేవుడి దగ్గర మనము ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తే మీకు కొద్ది క్లియరెన్స్ దొరుకుతుంది కదా. దుష్టుని నుండి నన్ను తప్పించమనేది నేను మీకు చెప్తాను. ఓకే, డన్. ఒకసారి నేను పరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు మా దైవజనుడు, మా పాస్టర్ గారు నాతో పాటు మరొక వ్యక్తి పెద్ద ఆయన, మా ఇద్దరికి గృహాలు దర్శించేదానికి పర్మిషన్ ఇచ్చాడు. గృహాలు దర్శించేదానికి ఇప్పుడంతా అమరుగు లేదే. మన ఇష్టానికి మనం పోతున్నాం. తెలిసిన వాళ్ళు కనపడిందంటే మనమే వాళ్ళ ఇంటికి పోతున్నాం. పాస్టర్ పర్మిషన్ అడిగేదే లేదు. మేమంతా మా పాస్టర్ పర్మిషన్ ఇస్తుందా వాళ్ళ గుమ్మానికి మేము పోతాం. అట్లా నేను ఆ పెద్ద ఆయన కలిసి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళాను. వెళితే బాగినాలా என்ன பாருங்க, அப்பதான் ஊழியம் கத்துக்க முடியும். ఆ ఇంటికి పోతే యవనమ్మాయి, ఒక బిడ్డ ఉంది. ఆయన వాళ్ళ ఇంటి ఆయన ఉన్నాడు. నేను ఆయన వందనాలు బ్రదర్ లోపలికి పోయి కూర్చుంటే ఆయన ఆ ఇంట్లో ఉండే ఆయన వాళ్ళ భార్య మూతిని, నా కూడా వచ్చిలా ఆయన మూతిని, వాళ్ళ భార్య మూతిని, ఆ మూతిని ఇటా చూస్తూ ఉండు. ఎందరా ఈ మనిషి చెక్క బొమ్మలాగా ఊగుతా ఉండే అట్టని అనుకున్నా. ఆయన పక్కన ఉండే ఆయన్ని ప్రార్థన చేసేసి ముగించి బయటకు వచ్చి అడిగిన, ఆ మనిషి నిన్ను ఆ అమ్మాయిని చూస్తున్నాడు, ఏంటి కథ అన్నా వాడు ఒక పెద్ద గజ్జి దొంగ, వాడు స్వభావం అది. కాబట్టి నేను గంగ ఇంటికి వచ్చేవాడిని కాదు. మరి నువ్వు చెప్పావు కాబట్టి సంఘంలో ఫలానా అమ్మాయి వస్తుంది కదా, వాళ్ళ ఇంటికి 10 నెలలకు వచ్చినా నేను నీతో పాటు అన్నాడు. సరే, అక్కడ అయిపోయింది సేవ. ఇంకొక ఇంటికి వెళ్ళాం, ద లీజ్ అని. వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు. ఈ అన్న రన్న పోదామంటే, ఆ ఇంటికి నువ్వు పోయి ప్రార్థన చేయి, నేను రాను అన్నాడు. ఏమన్నాడు? ఆ ఇంటికి నువ్వు ఏంది, నా ఇద్దరం సేవ చేసేదానికి వచ్చాము, నీకు తెలీదు, నువ్వు పో అని. ఏమనిండు? నాకు సేవ చేసే ఉద్రేకత ఉంది కదా, పరిచర్య చేసే ఆసక్తి ఉంది కదా, అందువల్ల పటపటనని పడిగెట్లు ఎక్కి తలుపు తడుతుంటే ఆ ఇంట్లో ఉండే సిస్టర్ గారు స్నానం చేస్తున్నారు. అయ్యా లోపలికి వచ్చి కూర్చో అయ్యా అంటుంది. ఏమంటుంది? లోపలికి వచ్చి కూర్చో అయ్యా అంటుంది. మరి అమ్మా నేను ఇక్కడే ఉంటాను కానీ నువ్వు రా ఫస్ట్ బయటకన్నా. ఇక నేను బాల్కనీలోనే ఉన్నా. ఇక చాలా సమయము అయిపోయింది. ఇక వాటి తర్వాత ఆమె ఒక అవతారంలో వచ్చింది. అవతారం వద్దులేండి. ఇక వెంటనే స్టెప్స్ దిగి బయటకు వచ్చేసినాను. నేను బ్రదర్ అడిగాడు, ఏంది ప్రార్థన చేసిన వాళ్ళేదన్నా.
ప్రార్థన చేసేటట్టుగా ఉండింది పరిస్థితి. రా పద అన్న, పద అని ఆయన తీసుకెళ్ళినాను. అంటే బైబిల్లో రాయపడి ఉంది కదా, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. అక్కడ రాయపడి ఉంది కదా, ఏమనుంది? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, ఆ మాట చూడండి, మమ్మలను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మలను తప్పించము. అప్పుడు మనము తప్పించబడతానే ఉండాలి. లోకం కదా వస్తా ఉంటాయి, మనందా ఏం చేయాలా? జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటా, మన పవిత్రతను కాపాడుకుంటా మనం చాలా జాగ్రత్తగా, స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీలు కూడా సేమ్ డిటో ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు కదండి, వాళ్ళకుంటే ఇబ్బందులు. స్త్రీ అయినా పురుషుడైనా వారి మీద అపవాదైన సాతాండు వారిని పల విధమైన శోధనలకు దించాలనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదిదా దేవుడు అన్నాడు, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించము. దేవుడి దగ్గర చెప్పాలి, ప్రభువా ఏ ఒక్క నా ఆత్మీయతకి, నా జీవితానికి ఏ భంగము కలగకుండా నువ్వు నన్ను కాపాడయ్యని దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అట్ల తర్వాత మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనం అందరినీ క్షమించి జీవించేది నేర్చుకోవాలి. ఇదిదా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. దేవుడు చెప్పిన ప్రార్థన ఇటు చేయాలి. మనం ఈ ప్రార్థన అనే జీవితం మన దగ్గర ఉండాలి. ఇలాంటి ప్రార్థన అనుభవం మన దగ్గర ఉండేటప్పుడు మనం స్వచ్ఛమైన ఆత్మీయులుగా, చాలా తెలివైన ఆత్మీయులుగా మనం బతుకుతాం. ఇది మనకి చాలా అవసరం కూడా. ఇట్లదా మనం ప్రార్థన చేయాలా, ఆహారం కోసం ప్రార్థన చేయాలా, మన రుణస్తుల కోసం ప్రార్థన చేయాలా, శోధనలో పోకుండా ఉండేదానికి ప్రార్థన చేసుకోవాలా. నేడు ఆహారం కొరకై పై ఎత్తులో 9లో రాయపడినట్లుగా పరలోకపు తండ్రి ఆయన పిలవాలా, ఆయన చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలా, దేవుని అడుగుతూ ఉండాలి. ఇట్లా దేవుని చిత్తాన్ని మనం కోరుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన బయలుపరిచి ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఓకే, దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన తిరుమల వాయిల బ్రాంచ్ చర్చ్ ఉంది కదా, నేను వేరే సేవ చేయాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగితే అక్కడ దారి చూపించాడు. అదిదా దేవుని చిత్తం. ఆ ప్రాంతానికి పోవటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అడిగినాను, ఆయన అక్కడ నాకు అవకాశాన్ని కలుగు చేసి ఇచ్చాడు. అట్లా దేవుని చిత్తం మనము తెలుసుకోవాలి. ఎవరెవరో చెప్పిన చేస్తున్నాం, దేవుని చిత్తం తెలుసుకొని అది మనం చేసేటప్పుడు అది మనకు ఉండాలి. అప్పుడు ఈ ప్రార్థనలన్నీ మనం చేసినామంటే ఇది దేవునికి నచ్చిన ప్రార్థన, ఆయనకి ఇష్టమైన ప్రార్థన. అట్లా మనం ప్రార్థన చేసేటప్పుడు మనము, మన కుటుంబాలు, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరి పైకి లేచి నిలబడుకుందాం. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. అందరి తలలోంచి అంతే ప్రభు గాలి తుఫానుల అలజడిలో గూడు చెదిరిన గువ్వవలే గమ్యము చూపి నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదిరిన గువ్వవలే గమ్యము చూపి నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము
నా జీవిత దినములు ఆద్యంతము నీ వాత్సల్యమే నవ వసంతము. నా జీవిత దినములు ఆద్యంతము ఒక క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. సంఘ ప్రకటనలు మనకి రేపటి దినాన ఉదయాన్న పరిశుద్ధ ఆరాధన ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది. సాయంత్రంగా మరలా మనకి తమిళ్ సర్వీస్ ఆరాధన ఉంటుంది, జ్ఞాపం పెట్టుకోండి. అదేవిధంగా రానే ఉంటున్న మొదటి బుధవారమున మనకి తిరుమలవాయిల్లో శ్రీలకుడికి జరుగుతుంది. రెండవ బుధవారమున 7 వస్తుంది కదా, ఓకే. మనకి తిరుమలవాయిల్లో బుధవారం రోజు ఉదయాన్న శ్రీల మీటింగ్ ఉంటుంది. అదే బుధవారం సాయంత్రం ఇక్కడ మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరూ తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సందులో మనమందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఉందాం. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుని సందులో మనమందరం ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీకు వందనాలయ్యా. మీ శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించారు. పరలోక ప్రార్థనలో ఇన్ని అర్థాలు ఉన్నాయని, ఇంత లోతైన సత్యాలు ఉన్నాయని ఈరోజు మేము నేర్చుకున్నాము నాయన. మొదటగా పరలోకపు తండ్రి అని ఆయన పిలవండి. రెండేది ఆయన నామాన్ని మహిమపరచండి. పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి మీద జరగాలని ఇష్టపడండి. ఆయన చిత్తానుసారంగా మీరు ఉండండి. నేడు కావలసిన ఆహారాన్ని అడగండి. మీ రుణస్తుల్ని మీరు క్షమించినట్లుగా క్షమించండి. శోధనల నుండి, దుష్టుల నుండి తప్పించండి అని అడగండి. మీ పొరుగు వారి తప్పులను మీరు క్షమించండి, అప్పుడు పరలోకపు తండ్రి మీ తప్పులు క్షమిస్తాడని. ఇంత లోతైన సత్యాల ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ఇలాంటి ప్రార్థన ప్రతి దినం మేము చేసుకునే కృపని ఇవ్వండి. ప్రతిరోజు నేను బతిమలాడుకొని ప్రార్థన చేసుకునే ఆ భాగ్యం మాకు దయచేయండి. పావురం ఎలాగ తన కళ్ళలో నీళ్లు చేత నింపబడిందై అలా నీ సంధిలో గడుపుతుంది, అలా మేము కూడా గడపాలి నాయన. మా హృదయాన్ని మేము కుమ్మరించేవారుగా, మీ చిత్తానుసారమైన ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఆ ప్రార్థన ద్వారా మమ్మల్ని నింపండి. ఈ వాక్యం వినిన ప్రతి బిడ్డని మీరు ముద్రించండి, ఆశీర్వదించండి. గొప్పైన మేళ్ళు, అద్భుతం మీరు చేయండి. మీరు సహాయం చేయమని, గొప్పైన కార్యాలు మీరు జరిగించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. కానుకలు వేసిన హస్తాలు దీవించమని, ప్రతి కుటుంబాల మీద మీ మహిమను ఉంచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా తన సమస్తమైన పరిశుద్ధనామం స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీకు అందరికి వందనాలు.